హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్దిస్ ఫుడ్ అండ్ టాక్స్. ఈరోజు మనం చేయబోతున్నాం సర్వపిండి. ఇది మోస్ట్ కామన్ రెసిపీ ఇన్ తెలంగాణ. అందరూ చేసుకునేదే, బట్ నేను ఎలా చేస్తున్నానంటే పాతకాల పద్ధతిలో చేస్తున్నా. ఇప్పుడు ఉన్న రోజుల్లో అయితే అందరూ చాలా వరకు డీప్ ఫ్రై చేస్తున్నారు. అలా కాకుండా డీప్ ఫ్రై చేయడం వల్ల దీని టేస్ట్ అండ్ స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యారంటే కింద క్రిస్పీగా పైన సాఫ్ట్గా అమ్మమ్మలు చేసినట్టే వస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ రైస్ ఫ్లవర్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మీద సగం వరకు పిండి తీసుకున్నాను. ఇలా తీసుకున్న పిండిలో 1 టీ స్పూన్ నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వేయించి ముక్కలు చేసుకున్న పల్లీలు, 4 కరివేపాకు రెబ్బలు, అలాగే 1 స్ప్రింగ్ ఆనియన్ సన్నగా కట్ చేసినవి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకున్న అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక దీనిలో కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా గట్టిగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కొన్ని వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కాసేపు కలుపుకున్నాక మరికొన్ని నీళ్లు పోసుకొని పిండిని మెత్తటి ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా నేను కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని మొత్తం ఈవెన్గా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న బౌల్లో మనం ముందే కలిపెట్టుకున్న పిండిని మొత్తం సమానంగా పరుచుకోవాలి. ఈ పిండిని మనం ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ పలచగా కాకుండా నార్మల్గా పలుచుకోవాలి. ఇలా మొత్తం సమానంగా పరుచుకున్న పిండి మిశ్రమంలో మనం అక్కడక్కడ చిన్న హోల్స్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా అక్కడక్కడ హోల్ చేసుకోండి. ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల మనకు అడుగు బాగా కాలిందో లేదో తెలుస్తుంది. ఇలా అన్ని హోల్స్ పెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని కాల్చుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇంకో 2 నిమిషాలు మూత పెట్టుకొని తీస్తే ఇప్పుడు ఇది చాలా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి స్పూన్తో ఒకసారి వెనక సైడ్ చూసుకున్నారంటే బాగా ఎర్రగా కాలుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఎర్రగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ సర్వపిండి రెడీ. అయితే నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాకు తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఉంటాను. నేను మీ సాయికుమార్.